ఆదేశాన్ని జారీ చేశారు. ఇక ఒడిశాలో మరో ఎన్కౌంటర్. తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత గణేష్ హతం. ఎన్కౌంటర్లో 6 మృతి. గణేష్పై 1.1 కోట్ల రివార్డు. ఎన్కౌంటర్పై అమిత్ షా ట్వీట్. ఇక మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వరుస ఎన్కౌంటర్లతో సతమతమవుతున్న పార్టీకి ఒడిశాలో జరిగిన తాజా ఎన్కౌంటర్ మరింత దెబ్బతీసింది. ఒడిశాలో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఓయేకేతో పాటుగా మరో 5 మృతి చెందారు. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన గణేష్ ఉయికే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే ప్రాణాలు కోల్పోయాడు. సిపిఐ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న గణేష్ ఉయికే కీలక నేతగా ఉన్నారు అని చెప్పి ప్రచురించారు. మనకి తెలుసు మరి ఆ భారతదేశ మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి మావోయిస్టుకు సంబంధించిన ఉద్యమాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడం లేదు. 2026 కల్లా ఎటువంటి పరిస్థితుల్లో మావోయిస్టులు లేని భారతదేశాన్ని చూడాలని కంకణం కట్టుకుని కూర్చుంది. దానికి సంబంధించినట్టుగా మరి కూమింగులు జరుగుతున్నాయి, ఎదురు కాల్పులు అక్కడక్కడ చెదురుమదురు గట్టలు జరుగుతున్నాయి, ఇలా చనిపోతున్నారు. కానీ మెజారిటీ పర్సెంట్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలామంది పెద్ద ఎత్తున మావోలందరూ కూడా మరి జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి మరి లొంగిపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా జనజీవన స్రవంతిలోకి రండి, మీకు ఏది కావాలంటే పునరావాసం కల్పించి మరి భారతదేశ రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి ఉండేలా మీ అందరూ మంచిగా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి అక్కడ అలాంటి ప్రజలకి వ్యతిరేకమైన పనులు చేయొద్దు. మావోయిజం అనేది ఒకప్పుడు ప్రజల కోసం ఉండేది, కానీ ఇప్పుడు ప్రజలే ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. కాబట్టి దయచేసి మీరు వచ్చండి, మీకు ఒక ఆప్షన్ ఇస్తామని అయితే చెప్తున్నారు. కానీ మరి మెజారిటీ పర్సెంట్ కొంత వింటున్నప్పటికీ కొంతమంది ఇప్పటికీ కూడా మరి తమ యొక్క కార్యకలాపాలని కొనసాగిస్తున్నారు అనడానికి ఉదాహరణే మరి ఈ గణేష్, మరి తెలంగాణ బిడ్డ అయినటువంటి గణేష్ పరిస్థితి మనం. కానీ ఏ కారణాలతో వెళ్ళినప్పటికీ కూడా మరి కొన్ని ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు కంపల్సరీ ఒక నిర్ణయం అయితే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు వాటిని గౌరవించాల్సి ఉంటుంది. మరి రానున్న రోజుల్లో మరిన్ని బయటికి వచ్చేసి మరింతమంది జనజీవన స్రవంతిలో కలవడానికి మావోలకి అవకాశం ఉండదని చెప్పి భావిస్తున్నారు అందరూ. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. ఇప్పటికైతే గణేష్ ఎన్కౌంటర్ అయితే జరిగింది. మరి 2026 కల్లా ఇటువంటి పరిస్థితుల్లో మరి మావోలు లేని భారతదేశాన్ని చూడాలని మరి కంకణం కట్టుకుని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అవినీతిలో రెవెన్యూ శాఖే టాప్. ఏసీబీ స్వేచ్ఛ దాడుల్లో చిక్కుతున్న లంచావతారాలు. రెవెన్యూ నీటిపారుదల శాఖలు అధికారులు అక్రమ సంపాదన రికార్డు. గత ఏడాది కంటే కేసులు అధికం. 2024లో 152, 2025లో మరి 220 ఫిర్యాదు చేస్తే పరుగు పెడుతున్న ఏసీబీ. మరి ఇది చాలా దారుణం. అవినీతిలో రెవెన్యూ శాఖ చాలా ఇంత దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోవడానికి మరి కారణం సంబంధిత అధికారులు లంచాలకు మరిగి ప్రజాశ్రేయస్సుని గాలి కొదిలేసి అడ్డదిడ్డంగా డబ్బు సంపాదనకు కక్కుర్తిగా ఉండి ముందుకు పోతున్నవారు. మరి ఇలాంటి కొంతమంది అధికారులు వీళ్ళందరికీ కూడా చెంపపెట్టులాగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రజాసొమ్మును లూటీ చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అన్ని శాఖలతో పోల్చుకుంటే ఈ రెవెన్యూ శాఖ టాప్లో ఉందంట అవినీతిలో. ఇది చాలా మనం సిగ్గుపడాల్సిన విషయం. ఇప్పటికీ కూడా మరి ప్రజల యొక్క సొమ్మును మరి లంచాల మయంగా మారుస్తూ మరి కావాల్సిన విధంగా బల్ల కింద చేతులు పెడుతూ ఈ రకంగా ముందుకెళ్ళి అవినీతి చేసి ఆ సొమ్ముతో మీరు మరి మీ తిన్నది అరుగుతుందా, మీ కుటుంబాలకి మేలు చేకూరుస్తుందా అనేది సంబంధిత అధికారులు ఆలోచించాలి. పేదోడు అనే భారతదేశంలో ఉన్న ఎంతోమంది పేదల యొక్క కష్టాల శ్రమని మరి చెమట చుక్కగా మార్చి ఒక్కోటి వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువులో ట్యాక్స్ ద్వారా వచ్చి తాను భారతదేశంలో తన జీవితాన్ని గడుపుతుంటే అలాంటి డబ్బు ద్వారా వచ్చిన డబ్బుని అవినీతికి ప్రజలకు చెందాల్సిన డబ్బుని వాడుకోవటం, లేదంటే లంచాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా అత్యధికమైన దుర్మార్గమైన చర్యగా అత్యంత దుర్మార్గమైన చర్యగా మనందరం కూడా భావించవచ్చు. చూద్దాం. అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపారు. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు సీఎం స్వేచ్ఛనివ్వడంతో లంచావతారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దాడులు పెరగడంతో ప్రజల్లోనూ చైతన్యం పెరిగి లంచావతారులపై ఫిర్యాదులు చేస్తున్నారు.
చేస్తున్నారు. ఫలితంగా సామాన్యులను పీల్చి పిప్పి చేసే అధికారులకు అరదండలు పడుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో సమస్యలను ఇబ్బంది పెడుతూ లంచాలకు అలవాటు పడిన అధికారులు భరతం పట్టడంలో ఏడాది ఏసీబీ అధికారులు సరికొత్త రికార్డులు సృష్టించారు. 2025 సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు 220 కంటే ఎక్కువ కేసులు నమోదు చేశారు. ఇది గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈ కేసులో భాగంగా దాదాపుగా 150 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు అనుకోవచ్చు, హ్యాట్స్ ఆఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం.